హైదరాబాద్లోని సక్సెస్ స్కూల్ వివాదం ముదురుతోంది. బీజేపీ, ఏబీవీపీ నాయకులు స్కూల్ని ముట్టడించాలని ప్రయత్నించారు. అటు విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్లో తనిఖీలు చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. పాత బస్తీ స్కూల్లో ఖురాన్ పాఠాల వివాదం నడుస్తోంది. సక్సెస్ స్కూల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. యాజమాన్యం వివరణ తీసుకున్నారు. విద్యాశాఖ అధికారులు టీచర్ని ఇప్పటికే టర్మినేట్ చేశామని చెప్పి యాజమాన్యం చెప్తోంది. అయితే విద్యార్థి తండ్రి స్టేట్మెంట్ని కూడా మేనేజ్మెంట్ వాళ్ళకు చూపిస్తూ ఉన్నారు. స్కూల్ని ముట్టడించడానికి ప్రయత్నించారు బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. పాతబస్తీ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ ఇవ్వడం కలకలం రేపింది. కల్మా, సురా ఫతేహా చదవాలి అని స్కూల్ డైరీలో హోంవర్క్ ఇచ్చారు. విద్యార్థి తల్లి స్కూల్కి వెళ్లి టీచర్ని నిలదీశారు. హిందూ పిల్లలకు ఖురాన్ హోంవర్క్ ఎలా ఇస్తారు అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో స్కూల్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. హోంవర్క్ ఇచ్చిన ఆ టీచర్ని టర్మినేట్ చేసింది. డైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకే తీసుకుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ, యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. Religious matter, you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha, strike off kya hai previous paper mein. I am not going to leave this. It is not mandatory for us. Get every diary, each and every diary. మతపరమైన బోధనలపై సక్సెస్ స్కూల్ ఎండి ఉబేద్ పటేల్ మాట్లాడారు. ఖురాన్ హోంవర్క్ ఇచ్చిన టీచర్ని ఆ రోజే టర్మినేట్ చేశామన్నారు. దీనికి యాజమాన్యంతో సంబంధం లేదని, టీచర్ తప్పిదమేనని అంటున్నారు. తమ స్కూల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదని చెప్పుకొచ్చారు. స్కూల్లో 99% మంది స్టూడెంట్స్ ముస్లింసే ఉన్నారని, వివాదం తర్వాత విద్యార్థి తండ్రి వచ్చి మాట్లాడారని అన్నారు ఉబేద్. దీనిపై మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ ఘటన తర్వాత మేనేజ్మెంట్ ముందుకొచ్చింది. ప్రస్తుతం స్కూల్ మేనేజ్మెంట్ పటేల్ గారు ఉన్నారు. సార్ డైరెక్టర్ పటేల్ గారు ఉన్నారు. సార్ మీరు ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించిన వ్యవహారాలు మీ స్కూల్లో నేర్పిస్తున్నారు. చాలా కాలం నుంచి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చాలామంది పేరెంట్స్ అయితే చెప్పుస్తున్నారు. కానీ మీరైతే మేము ఎక్కడ నేర్పించలేదనేది చెప్పుస్తున్నారు. ఆల్రెడీ నేర్పించకపోతే విద్యాశాఖ, పోలీస్ శాఖ అధికారులు మీ స్కూల్లో తనిఖీలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అసలు ఈ మొత్తం వ్యవహారం మీ స్కూల్లో జరిగిన తప్పు వల్ల జరుగుతుంది కదా? ఇగోండి, మా దగ్గర ఎప్పుడు కూడా ఇటువంటి విషయం జరగదు. జరిగింది అని చెప్తే మేము టీచర్ని కూడా బాజాబ్తాగా టర్మినేట్ చేసాం. మీరు చూడొచ్చు, టర్మినేట్ చేసాం. అయితే పేరెంటే వచ్చి బాజాబ్తాగా పేరెంటే రాశారు, సార్ ఏదో అయ్యింది, మీరు టీచర్ పుట్ట మీద కొట్టకండి అని చెప్తే మేము టీచర్ని తీసేసామంటే పేరెంట్ కూడా వచ్చి దానికి సాటిస్ఫై అయ్యారు. మా తాన ఇటువంటి ఉద్దేశపూర్వకంగా ఏ పని కూడా మా దగ్గర కాదు, ఎప్పుడు కూడా కాదు. 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఎప్పుడు కూడా ఇటువంటి విషయం రాలే, ఫస్ట్ టైం వచ్చింది. మేము దానికి ఎప్పుడు కూడా ఇటువంటి దానికి మేము సహించాం. అందువల్ల మేమేముందంటే ఒకటే చెప్తున్నాము, ఇటువంటి మా దగ్గర ముస్లిం, హిందూ అనే ఏ భేదాలు లేవు. మేమేందంటే ప్రతి ఒక్కరు కలిసి ఉంటాం. మా దగ్గర ప్రతి పేరెంట్ కూడా మంచిగా ఉంటారు. ఆ పేరెంటే వచ్చి మళ్ళీ లెటర్ రాసి ఇచ్చి పోయారు, టీచర్ని తీయకండి సార్ అని. మేము ఇమీడియట్లీ టీచర్ తప్పు చేసిందని తీసేసేసాం. సార్ టీచరు తప్పు చేసేంత స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు సార్? చూడండి, ఒక హిందువులు అంటే మీ స్కూల్లో చదువుతున్నారు. పాత బస్తీ లాంటి ఏరియాలో అయితే మీ స్కూల్ చాలా ప్రముఖంగా మీ స్కూల్ పేరు వినిపిస్తుంది. అలాంటి చోట హిందువుల పిల్లలకి మీరు కలిమా, ఫాతిహా లాంటి రాసి ఇవ్వడం, దానిపైన మీరు ప్రిపేర్ చేసి మీరు సబ్జెక్ట్ చేసి హోంవర్క్ చేసి రావడం అనేది కూడా ఏదో ఒక చోట తప్పుగా, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు మీ సిబ్బంది? ఏముంటుంది, కొంతమంది ఇక్కడ ముస్లిం పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఏంటంటే కొద్దిగా సూర్య ఫాతిహా నేర్పించండి టీచర్ అంటారు. అందులో బై మిస్టేక్గా 20 మంది ఉన్న తన 2 పిల్లలు హిందువులు ఉంటారు. అందులో బై మిస్టేక్గా టీచర్తో పోయింది అంతే. కానీ కావాలని పర్టికులర్గా ఎవరు కూడా రాసి ఇవ్వరు. అట్లా మా మేనేజ్మెంట్ ఎవరు చెయ్యరు, అటువంటి పని చెయ్యరు. కానీ ఇప్పుడు విద్యాశాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా మీ స్కూల్లో తనిఖీలు చేస్తున్నారు. ఏదో ఒక చోట మీ నిర్లక్ష్యం అనేది బయటపడుతుంది కదా?
అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు ఏమైనా చిన్నదానికి ఇష్యూ చేస్తున్నారు. అటువంటి ఇష్యూ ఏం లేదు. ఎవరు వచ్చినా చూసుకున్నారు, మేమున్నా కరెక్ట్ ఉన్నాం. అటువంటి పని మేము ఎప్పుడు చెయ్యం కూడా. పటేల్ గారు భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళ తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొచ్చి మీరు లేఖ రాసుకున్నారనేది కూడా బయట ప్రచారం నడుస్తుంది. అది తప్పండి. అట్లా ఎవరు కూడా భయపట్టియడానికి పేరెంట్కి ఎవరు కూడా చేయలేరు. అటువంటి పని చెయ్యరు. పేరెంట్కు ఎవరు భయపట్టియరు. వాళ్ళు కుదిరి వచ్చారు, అవసరం అయ్యింది, 2 సంవత్సరాల నుంచి మా బాబు చదువుతుండని వాళ్ళే చెప్పారు వచ్చి. మేము అవసరం లేదు, మేము అట్లా భయపట్టడానికి మేము అది కాదు. మేమేందంటే అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు నుంచి స్కూల్ నడపలేము కదా, ఒక 25 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. అటువంటిది ఎప్పుడు కూడా కాదు, మేము చెయ్యం కూడా అట్లా. సార్ మీ స్కూల్లో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? దీంట్లో ముస్లిమ్స్ ఎంత ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు సార్? ఇక్కడ మా దగ్గర ఒక 50 మంది దాకా నాన్ ముస్లిం ఉండొచ్చు. మిగతా ఒక 400 పిల్లలు ముస్లిం పిల్లలు ఉండొచ్చు. బై మిస్టేక్ ఇది జరిగింది. ఆల్రెడీ మా దృష్టిలోకి వచ్చిన తర్వాత ఆ టీచర్ని కూడా మేము సస్పెండ్ చేసాం. విద్యాశాఖ అధికారులతో కూడా పోలీసు అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ మాతో సమాచారం కూడా స్వీకరిస్తున్నారు. మేము కూడా సీసీటీవీ ఫోటేజ్ కూడా చెక్ చేస్తున్నాం అనేసి ఒక పక్క స్కూల్ యాజమాన్యం అయితే చెప్పుకొస్తుంది. మొత్తం ఘటన పైన ఒక పక్క రాజకీయంగా, మరో పక్క స్థానికంగా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలనేసి కూడా పలు రాజకీయ పార్టీలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీధర్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.